హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను తీసుకున్న ట్రేడ్స్ వచ్చేసి 3 ట్రేడ్స్. ఒకటి వచ్చేసి పొజిషనల్ ట్రేడ్. ఆ ట్రేడ్ కలుపుకుంటే 4 ట్రేడ్స్ అవుతాయి. సో పొజిషనల్ ట్రేడ్ లో నాకైన ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసి 370 పాయింట్స్. అండ్ ఇవాళ సెకండ్ హాఫ్ లో సెకండ్ ట్రేడ్ లో నాకు అయిన ప్రాఫిట్ 26 పాయింట్స్. థర్డ్ ట్రేడ్ లో 25 పాయింట్స్. ఫోర్త్ ట్రేడ్ లో 103 పాయింట్స్. ఇలా ఇవాళ 3 ట్రేడ్స్ లో ప్రాఫిట్ బుకింగ్. పొజిషనల్ ట్రేడ్ బీటీఎస్టీ తీసుకున్నాను. ఆ బీటీఎస్టీ లో కూడా నాకు ప్రాఫిట్ బుకింగే జరిగిందండి. సో ఫ్రైడే రోజు నేను ఏం చేశాను, ఎండ్ ఆఫ్ ది డే 2:29 PM కి నేను నా లాస్ రికవరీ గ్రూప్ లో నా పొజిషన్ తీసుకున్నాను. 650 టు 645 ఎంట్రీలో 650 లో నేను ఎంట్రీ అయ్యాను. అండ్ ఇవాళ మార్నింగ్ మార్కెట్ లో టార్గెట్స్ తీసుకున్నాను 1020 అండ్ 1070. 1020 కి ట్రైలింగ్ చేస్తూ 1070 కి టార్గెట్ పెట్టుకున్నాను. సో 1020 కి నాకు ట్రైలింగ్ అయిపోయింది. ఎందుకంటే 1039 నుంచి రివర్స్ అయిపోగానే నాకు 1020 లో లిక్విడేట్ అయిపోయింది, అంటే ఎగ్జిట్ అయిపోయాను. అండ్ సెకండ్ ట్రేడ్ లో 25 పాయింట్స్, 26 పాయింట్స్. థర్డ్ ట్రేడ్ లో 25 పాయింట్స్. ఫోర్త్ ట్రేడ్ లో 103 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ అయ్యాయి. ఫస్ట్ ట్రేడ్ తర్వాత నేను ఇవాళ తీసుకున్న 3 ట్రేడ్స్ వచ్చేసి కాల్ సైడ్. లాస్ట్ ట్రేడ్ వచ్చేసి సెన్సెక్స్ కాల్ సైడ్ తీసుకున్నాను, ఎందుకంటే నాకు బ్యాంక్ నిఫ్టీలో కన్ఫర్మేషన్ దొరకలేదు. సో నేను మొన్న ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, మార్కెట్ లో ఒక హై ఇచ్చిన తర్వాత మార్కెట్ ఇంకో హై ఇచ్చి ఆ లెవెల్ దగ్గర అనేది ఓపెన్ అయింది. సో నేనేమో ఇక్కడ గెస్ చేశాను అంటే, మార్కెట్ లో ఇక్కడ రికవరీ అయినా కానివ్వండి, ఇక్కడ రికవరీ అయినా కానివ్వండి, రివర్స్ లో బ్రేక్ అయితే ఇమీడియట్ గా మార్కెట్ లో సెల్లింగ్ ప్రెషర్ పెరుగుతుంది. సో దట్స్ వై నేను నా పొజిషన్ అనేది ఎక్స్టెండెడ్ ఎం ప్యాటర్న్ ఇమాజినేషన్ లో నేను పెట్టుకున్నాను. ఇంకోటి, మొన్న కూడా నేను చెప్పాను, మన ప్రీవియస్ ఫ్రైడే వీడియో చూడండి, థర్స్డే వీడియో చూడండి, వెనస్డే వీడియో చూడండి. నేను మార్కెట్ లో ఎక్కడా బయ్యింగ్ చూడట్లేదు, నేను సెల్లింగే చూస్తున్నాను. దానికి రీజన్ వచ్చేసి మార్కెట్ లో రికవరీ అనేది జరగలేదు. రికవరీ జరిగిందే అనుకోండి, ఇంకా ఫాల్ అవుతుంది. రికవరీ జరిగితే మార్కెట్ లో ఫాల్ జరుగుతుంది. బట్ మనం రెడీ ఉండాలి దేనికైనా అని నేను ఇప్పటికీ ఈ నెలలో 4 పొజిషనల్ కాల్స్ తీసుకున్నాను. 4 పొజిషనల్ కాల్స్ ప్రాఫిట్ బుకింగ్. 4 పొజిషనల్ కాల్స్ లో అబౌవ్ 1800 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. మీకు నేను ఇప్పుడు చెప్పే మాటల్లో ఏమైనా అనుమానం అండ్ డౌట్ ఉంటే మీరు ఏం చేయాలి తెలుసా? జూలై 1 నుంచి ఇప్పటి వరకు నేను ఒక 2 వీడియోస్ అప్లోడ్ చేసి ఉంటాను అనాలిసిస్ మీద. ఆ ప్రతి ఒక్క వీడియో చూడండి. నేను అప్పుడు ఏం చెప్పానో ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. నేను చేంజ్ చేయట్లేదు. అండ్ మార్కెట్ లో ఇంకా సెల్లింగ్ వస్తుంది. ఇప్పుడు రికవరీ ఉండదు, ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్. మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ చేసినా ఆశ్చర్యపోయే అవసరం లేదు. గ్యాప్ అప్ చేస్తే కనుక రికవరీ మళ్ళీ ఫాలో అవుతుంది. ఎందుకంటే మార్కెట్ లో ట్రెండ్ అనేది లేదు. మార్కెట్ కంప్లీట్ గా ఒక రేంజ్ బాండ్ లో నడుస్తుంది. అండ్ ఈ రేంజ్ బాండ్ అనేది ఇక్కడ స్టార్ట్ అయ్యింది, ఇక్కడ ఎండప్ లో ఉంది. సెకండ్ రేంజ్ బాండ్ అనేది ఇక్కడ స్టార్ట్ అయ్యింది, దాని తర్వాత ఇక్కడ ఎండ్ అయి ఉంది. మీరే చూసుకోవచ్చు. ఇలా ఉన్నప్పుడు మార్కెట్ ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చండి. ఓకేనా? సో ఇప్పుడు నేను బ్యాంక్ నిఫ్టీలో ఆ 2 ట్రేడ్స్ ఎందుకు తీసుకున్నాను అంటే, రెడ్ క్యాండిల్ క్లోజింగ్ అనేది మనకు బ్రేక్అవుట్ అండ్ పైన ఓపెన్ అయ్యి కింద క్లోజ్ అయింది కాబట్టి మార్కెట్ లో ఫస్ట్ హాఫ్ వదిలేసాను నేను. నా ట్రేడ్ టైమింగ్ చూడండి, 11:03 AM. 11:03 AM ఇక్కడ, ఇది 10, ఇది 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 ఈ క్యాండిల్ లో నేను ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకు ట్రేడ్ తీసుకున్నాను అంటే, క్లోజింగ్ పాయింట్ దగ్గర రీటెస్ట్ అవుతుందని ట్రేడ్ తీసుకున్నాను. పైకి వెళ్ళి ట్రైలింగ్ ఇచ్చి ఫాల్ అయిపోయింది. మళ్ళీ దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీలో 11:29 అంటే 11:50 ఇక్కడ ఈ ట్రేడ్ రిజెక్ట్ అయిందని నేను ట్రేడ్ తీసుకున్నాను. రీటెస్ట్ అయిందని నాకు ఈ క్యాండిల్ లో ప్రాఫిట్ ఇచ్చింది, ఇక్కడ ఈ క్యాండిల్ లో. అండ్ నేను కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వెయిట్ చేశాను, బ్యాంక్ నిఫ్టీలో మూవ్మెంట్ రావాలి, ట్రెండ్ రావాలి, మూవ్మెంట్ రావాలి అని. నేను ఇక్కడ ఇలా ఈ క్యాండిల్స్ చూడంగానే నా మైండ్ సెట్ అనేది చేంజ్ చేసుకున్నాను. బ్యాంక్ నిఫ్టీ ఇవాళ మూవ్మెంట్ ఇచ్చేటట్టు లేదు, సో వెయిట్ చేద్దాము అని చేసి నేను సెన్సెక్స్ కి షిఫ్ట్ అయిపోయాను. సెన్సెక్స్ లో ఏం జరిగింది అంటే, మార్కెట్ ఒక రేంజ్ తర్వాత ఫాల్ అయిన తర్వాత ఇక్కడ బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ ఇచ్చింది. క్లియర్ అనాలిసిస్, బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్. అండ్ నా సెన్సెక్స్ ట్రేడ్ టైమింగ్ చూడండి, 1:16 PM.
ఎక్కడ ఇది 2:30 టు 2:45 క్యాండిల్, ఇది 2:45 టు 1 o'clock క్యాండిల్. ఈ క్యాండిల్ క్లోజ్ కాగానే అంటే బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ దగ్గర రీటెస్ట్ కాగానే నేను ట్రేడ్ తీసుకున్నాను. ఆ ట్రేడ్ తీసుకున్నందుకే నాకు ప్రాఫిట్ అనేది 103 పాయింట్స్ అనేవి వచ్చాయి, కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్. సో ఇలా ఇవాళ నేను 524 పాయింట్స్ క్లియర్ పిక్చర్ పర్ఫెక్ట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది మార్కెట్ లో చేశాను. సో ఇప్పుడు రేపటి అనాలిసిస్ కనుక మనం చూసుకుంటే ఫర్ థర్స్డే మార్కెట్ ఈస్ క్లియర్. మార్కెట్ గ్యాప్ అప్ చేసింది అనుకోండి, రికవరీ అనేది ఉండదు. సో ఇమీడియట్ సెల్లింగ్ అనేది ప్రెషర్ అవుట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సిన విషయం ఏంటి అంటే, మార్కెట్ లో సెన్సెక్స్ లో ఇవాళ ఒక ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ అనేది వచ్చింది. అండ్ ఈ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ అనేది మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసుకుంటే ఇట్స్ ఏ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు, హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అంటే ఇలాగే ఉండాలి, సేమ్ ఇలా వస్తేనే హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అంటారు. అలా రావడం అవసరం లేదు. మనకు మూమెంట్ ఏంటి, డైరెక్షన్ ఏంటి తెలిస్తే చాలు. చాలా మంది హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఇలాగే ఉంటది, అండ్ షార్టెడ్ ఎం ప్యాటర్న్ ఇలాగే ఉంటది, సింపుల్ ఎం ప్యాటర్న్ ఇలాగే ఉంటది, ఇలా వస్తేనే ట్రేడ్ చేయాలి అనుకుంటారు. అలా చేయొద్దండి. మార్కెట్ చూడంగానే మనకు ప్యాటర్న్ అనేది ఐడెంటిఫై అయిపోవాలి. సో ఇక్కడ మనం చూస్తే హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనేది క్రియేట్ అయి ఉంది. ఇవాళ మార్కెట్ అక్కడ ఇండిసిజన్ క్యాండిల్ క్లోజ్ చేసింది. సపోజ్ రేపు కనుక మార్కెట్ దీని కింద క్లోజ్ చేసింది అనుకోండి, 77,720 కింద ఎక్కడైనా క్లోజ్ చేసింది అనుకోండి, మనం ఏం చేయాలి తెలుసా, వెయిట్ చేయాలి. ఎందుకు వెయిట్ చేయాలి అంటే, ఐదర్ ఈ లెవెల్ పైన ఎక్కడైనా గ్రీన్ క్యాండిల్ క్లోజ్ చేసి లిక్విడిటీ కోసం వస్తుందా అది చూసుకోవాలి. వచ్చిందా ఓకే, రాలేదా నో ప్రాబ్లం, కంటిన్యూస్ బయింగ్ వెళ్ళిపోతుంది. అలా కాకుండా మార్కెట్ ఏం చేసింది, కిందికి ఫస్ట్ క్యాండిల్ అనేది రెడ్ క్లోజ్ చేసింది, గెస్ చేద్దాం. సో హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ క్రియేట్ అవుతుంది. బట్ అది ఇంట్రాడే 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ కదా రేపటిది. సో మనం బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. సో రేపటి కోసం మార్కెట్ లో లెవెల్ చూసుకుంటే సెన్సెక్స్ లో సింగిల్ లెవెల్ ఉంది 77,720. దీనిపైన దీని కిందనే మనకు డైరెక్షన్ అనేది కనిపిస్తుంది. ఓకేనా అండి. అండ్ ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, ఇక్కడ బయ్యింగ్ బ్రేకర్ బ్లాక్ ఉంది. బయ్యింగ్ బ్రేకర్ బ్లాక్ అనేది ఇవాళ మార్కెట్ లో లెవెల్ బ్రేక్ చేసి గ్యాప్ డౌన్ చేసింది. సో ఈ గ్యాప్ డౌన్ మొత్తం కూడా మనకి ఏం క్యాండిల్, రెడ్ క్యాండిల్. సో బయ్యింగ్ బ్రేకర్ బ్లాక్ అనేది రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేస్తే ఇక్కడ మనకు చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనేది ఉంటది. అండ్ మార్కెట్ పైకి వెళ్తే అదే బయ్యింగ్ బ్రేకర్ బ్లాక్ అనేది యాజ్ ఎ సప్లై పాయింట్ లాగా పనిచేస్తుంది. ఎందుకంటే మార్కెట్ లో సప్లై అనేది ఇక్కడ వచ్చింది కాబట్టి. ఇవాళ మార్కెట్ ఇక్కడ ఇదే లెవెల్లో మార్కెట్ క్లోజ్ చేసింది అండ్ ఈ లెవెల్ బ్రేక్ కూడా చేయలేదు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే బయ్యింగ్ బ్రేకర్ బ్లాక్ ది ఈ లెవెల్ మనకి ఇంపార్టెంట్. రేపు కనుక మార్కెట్ లో 58,110 లెవెల్ మార్కెట్ బ్రేక్ చేసిందే అనుకుందాం, రీటెస్ట్ రివర్సల్ కోసం వెయిట్ చేయాలి. అలా కాకుండా మార్కెట్ కిందికి వచ్చింది అనుకోండి, ఈ లెవెల్ బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇది ఫర్ స్ట్రాంగెస్ట్ మూమెంట్ బయ్యింగ్ ట్రెండ్, ఇది స్ట్రాంగెస్ట్ సెల్లింగ్ మూమెంట్ సెల్లింగ్ ట్రెండ్. అలా కాకుండా ఇన్ బిట్వీన్ ఎక్కడైనా ఉందనుకోండి ట్రేడ్ చేయొద్దు. అండ్ ప్రీవియస్ బ్రేక్ డౌన్ లెవెల్ బ్రేక్ అయ్యింది కాబట్టి ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ లాగా కూడా పనిచేస్తుంది. సో ఇక్కడ ఈ 2 లెవెల్స్ లో ఫోకస్డ్ గా ఉండాలి. అండ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ అనేది మీకు నేను మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు కనుక మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ లో లేకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, జాయిన్ అవ్వండి. అండ్ ఫర్ లెర్నింగ్ పర్పస్ యూట్యూబ్ లో ప్లేలిస్ట్ ఉన్నాయి. అండ్ ఫర్ రీడింగ్ పర్పస్ నేను పీడిఎఫ్స్ కూడా క్రియేట్ చేసి పెట్టాను. మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా మార్కెట్ లో నేను మీకు ప్రొవైడ్ చేస్తానండి. సో మీరు నాకు కామెంట్ పెట్టొచ్చు, హాయ్ అన్న పీడిఎఫ్స్ అని, హాయ్ అన్న లెర్నింగ్ వీడియోస్ అని మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా అండి. ఇప్పుడు ఇక్కడ మీరు నిఫ్టీలో చూసుకుంటే నిఫ్టీలో ఏం జరిగింది, నిఫ్టీలో ఇక్కడ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ క్రియేట్ కాకుండా ఇక్కడ మనకు రీటెస్ట్ రివర్సల్ జరిగింది. బట్ దర్ ఇస్ అ నో కన్ఫర్మేషన్ ఆఫ్ నో ఆర్డర్ బ్లాక్ ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే రేపటి మార్కెట్ లో రీసెంట్ హై అంటే ఏంటి, ఇది ఈ లెవెల్ బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. బ్రేక్ అయ్యాక రీటెస్ట్ రివర్సల్ కోసం వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇవాళ మార్కెట్ క్లోజ్ అయిపోయింది కాబట్టి, ఎండ్ ఆఫ్ ది డే ఇన్ డిసిజన్ క్యాండిల్ ఇచ్చింది కాబట్టి దాని మార్కింగ్ నేను చేయట్లేదు.
ఇండిసిజన్ క్యాండిల్ ఇవ్వకుండా వేరే ఏదైనా క్యాండిల్ ఇస్తే నేను మార్కింగ్ చేసుకునేవాడిని. బట్ చేసుకోలేదు. ఎందుకంటే ఇక్కడ ఇండిసిజన్ క్యాండిల్ ఉంది. సో రేపటి మార్కెట్‌లో 24,239 అనే సింగిల్ లెవెల్ అనేది మీకు యాజ్ ఎ బ్రేక్ డౌన్ అండ్ యాజ్ ఎ బ్రేక్‌ఔట్ లాగా పనిచేస్తది. సో ఈ లెవెల్సే మీరు ఫోకస్‌లో పెట్టుకోవాలండి. ఓకేనా? మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.